సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చిన్నం పెంచలయ్య అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని, ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో పూర్తి వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, మావోయిస్టులతో చర్చలకు వెనుకడుగు వేస్తూ ట్రంప్ ఆదేశాలను మాత్రం జీ హుజూర్ అంటూ యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తుందని, బడా కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, అదేవిధంగా నిరుపేదల ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నింటిని కూడా ఇవాళ క్రమం తప్పకుండా అమలు చేయాలని సిపిఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అవన్నిటినీ గాలి కొదిలేసి కేవలం కార్పొరేటర్ల కనుసన్నల్లో వాళ్ళ కాలసుట్లో తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా మారుస్తా ఉంది. నేను వస్తే సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు? వారి కుటుంబం కోసం సృష్టిస్తున్నాడా, లేదా కార్పొరేట్లకు అనుకూలంగా సంపదను సృష్టించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడా? అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ రోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వరకు ఇలా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్నటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి.